పథకం పరిచయం 1500 రూపాయలు నెలకి. ఆడబిడ్డల భద్రత, భవిష్యత్తు, విద్య, ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు, ఆర్థికంగా దృఢత ఇచ్చేందుకు తీసుకువచ్చిన ఈ పథకం రాష్ట్రంలోని మహిళలకు వరంగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెచ్చిన ఈ స్కీమ్ ద్వారా అర్హత ఉన్న మహిళలకు 18,000 వరకు నిధి అందించనున్నారు. ముఖ్య లక్షణాలు. పథకం పేరు: ఆడబిడ్డ నిధి పథకం. లబ్ధిదారులు: 18 ఏళ్లు పైబడిన మహిళలు. సాయం: 18,000 వరకు ప్రతి నెల అందేలా చేయబడుతుంది. ఉద్దేశం: ఆడబిడ్డలకు ఆర్థిక భద్రత, విద్యా సహాయం, స్వయం ఉపాధి ప్రోత్సాహం. అర్హతలు: ఎలిజిబిలిటీ: కనీసం 18 సంవత్సరాల వయస్సు. పేద కుటుంబానికి చెందాలి. విద్యను కొనసాగిస్తున్న వారు ఎక్కువ ప్రాధాన్యత. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న ప్రాంతాల్లో నివాసం. ఈ సమాచారం మిమ్మల్ని చేరడానికి రమ్య వ్లాగర్స్ ఛానల్ మీ ముందుకు తెచ్చింది. ఎలా అప్లై చేయాలి? మీరు ఆన్లైన్లో గానీ, గ్రామ సచివాలయం ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లు: ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, విద్యా ధృవపత్రాలు ఉంటే ప్రాధాన్యం. అప్లై చేసిన తర్వాత ధృవీకరణ ప్రక్రియ జరుగుతుంది. అర్హత కలిగితే మీరు 18,000 వరకు పొందవచ్చు. ఈ పథకం ఉపయోగాలు: చదువుతున్న అమ్మాయిలు చదువు కొనసాగించవచ్చు. ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడవచ్చు. స్వయం ఉపాధికి ప్రోత్సాహం. కుటుంబానికి భరోసా. ఈ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం మీకు ఇవ్వడమంటే మా ఛానల్ రమ్య వ్లాగర్స్ గర్వంగా భావిస్తోంది. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రభుత్వ పథకాలు, ఉపయుక్త సమాచారం తెలుసుకోవాలంటే రమ్య వ్లాగర్స్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. మీ జీవితంలో వెలుగు కురిపించే సమాచారం ఇలాగే మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాం.